మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మరొకసారి అక్కడ పాలనా వర్గమే లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇరాన్. గత 3 రోజుల నుంచి వరుసగా దాడులతో ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు కీలక నగరాలపైన ఇజ్రాయెల్ వైమానిక దళాలు వరుసగా దాడులతో విరుచుకుపడుతున్నాయి. శత్రువుల క్షిపణి దాడుల ధాటికి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. దేశ అత్యున్నత నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నటువంటి ఈ దాడులు ఇరాన్ సైనిక యంత్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా టెహరాన్లోని మెహరాబాద్ ఎయిర్పోర్టు పైన మిసైల్స్తో ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది విమానాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఖమేనీ చనిపోయిన నేపథ్యంలో తదుపరి సుప్రీం లీడర్ను ఎన్నుకునేందుకు ఇరాన్ నేతలు ఓటింగ్ నిర్వహిస్తుండగా, అదేవిధంగా పాలనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తుండగా భారీ మిసైల్స్తో ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో 88 మంది సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ బిల్డింగ్ మొత్తం కూడా ధ్వంసమైపోయింది. దీంతో ఆ బిల్డింగ్లో కొత్తగా ఎన్నికైనటువంటి సుప్రీం లీడర్ ఉన్నారని చెప్పేసి మొదట భావించినప్పటికీ ఆ బిల్డింగ్లో సుప్రీంగా ఎన్నుకున్నటువంటి కొత్త నేత లేడనేటువంటి విషయం బయటకు రావడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి మరొక సుప్రీం నేత బయటపడ్డట్టుగా తెలుస్తుంది. దీంతో అమెరికా ఇజ్రాయెల్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇరాన్కి ఎవరు కొత్త సుప్రీం నేతను ఎన్నుకున్నా కూడా వారి అంతం చూసేటువంటి విధంగా దాడులు కొనసాగుతున్నాయి అనేటువంటి ఇండికేషన్ అయితే ఈ దాడుల ద్వారా మనకు కనిపిస్తుంది. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ బిల్డింగ్ మీద పూర్తిగా సడన్గా ఈ యొక్క మిసైల్స్తో దాడి చేసి ఒక్కసారిగా వారిని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. పాలనా వర్గం ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇరాన్కు సంబంధించినటువంటి ఆ సుప్రీం లీడర్తో పాటుగా ప్రధానమైనటువంటి నేతలు ఎవరైతే మీటింగ్ జరుపుతారో వాటిని లక్ష్యంగా చేసుకొని పూర్తిగా ఇరాన్ని మరలా కోలుకొని ప్రభుత్వాన్ని నడిపేటువంటి విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకునేటువంటి గ్యాప్లోనే మరలా వారికి ఊపిరి పీల్చుకున్నటువంటి సమయం కూడా ఇవ్వకుండా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. దీంతో ఇరాన్ ఇప్పుడు పూర్తిగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆల్రెడీ నిన్న ట్రంప్ ప్రకటించారు, చర్చల కోసం ఇరాన్ ప్రయత్నించింది మాతోటని, కానీ ఇప్పటికే ఆలస్యమైపోయిందని చెప్పామంటూ కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి దాడులతో భారీగా ఇరాన్ నష్టపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక చర్చల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయినా కూడా ఒకవైపు భీకరమైనటువంటి దాడులైతే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ భీకరమైనటువంటి దాడులైతే ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.